నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ రేణు దేశాయ్ గారు పెళ్లి చేసుకొని పవన్ కళ్యాణ్ గారితో విడిపోవడం జరిగింది, విడాకులు తీసుకొని. సో పిల్లలు కూడా చాలా ఎత్తుదిగారు. అదేవిధంగా నిన్న రీసెంట్గా మోడీ గారితో ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో. సో ఏదైతేనే మళ్ళీ రేణు దేశాయ్ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలో ఎంత నిజం ఉంది సార్? వార్తలు అంతకుముందు కూడా వచ్చాయి, అంతకుముందు కూడా నీ పెళ్లి చేసేసుకో అంటే నిశ్చితార్థం కూడా అయింది. ఆ, రేణు దేశాయికి నిశ్చితార్థం కూడా అయింది. తర్వాత ఆవిడే ఆలోచించుకొని ఆడపిల్ల ఉంది, ఎలా పెరుగుతుందో చూసేవాళ్ళు ఎవరు, ఆ కొడుకు కూడా ఒక దారి ఏర్పడే వరకు మనం చూసుకోవాలి కదా. ఇన్ని రకాలుగా ఆలోచించి విరమించుకుందన్నమాట. తర్వాత వాళ్ళ పెద్దల నుంచి సేకరించుకున్నటువంటి ఒక హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఆవిడే చెప్పింది, ఎప్పుడు చచ్చిపోతానో నేను తెలీదు, ఎందుకంటే అది మా హెరిడిటరీ అలా వచ్చింది అని చెప్పింది. కొడుకు అకీరా ఒక ఇంటివాడు అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ముందున్న లక్షణాలు, కూతుర్ని ఒక 5 చేతిలో పెట్టాలి. స్త్రీ కూడా ఆ కూతురు కొడుకు ఒక దారికి రాకుండా పెళ్ళికి వెళ్ళరండి. నాకు తెలిసి వీళ్ళ దారికి వచ్చేసరికి ఆవిడ పెళ్ళికి అవసరం లేదండి ఎవరికి జనరల్గా. కానీ ఇదంతా ప్లాన్డ్గా జరుగుతుందని నా అనుమానం. ప్లాన్ ఏంటంటే, ఎంతకాలం అన్నాలు ఇదినోమని పరిచయం చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు పరిచయం చేశాడు? ఆడెవడో ఉన్నాడు కదా, వాడు పోతిరి మహేష్. నీకు దమ్ముంటే నీ భార్యని చూపించానాడు కదా, అందుకు చూపించాడు భార్యని. ఇకపోతే రేణు దేశాయ్ ఏదో అష్టకష్టాలు పడుతుంది పిల్లలతోనని చెప్పేసి కొన్ని ట్రోల్ చేశారు. లేదురా, నా కొడుకు నన్ను మించిన వాడు అయ్యాడు, చూసుకోరా అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడికే పరిచయం చేయడం కాకుండా, అక్కడ మోదీ గారికే పరిచయం చేయడం కాకుండా, ఈ సంబరాల్లో కూడా తన పక్కన తన కొడుకున్నాడు. చిరంజీవి ఇంట్లో సంబరాల్లో వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు అన్నమాట. ఇది ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అదే చెప్పింది మొన్న ట్వీట్ చేసింది. మేము భార్యాభర్తలుగా విడిపోయాము, స్నేహితులుగా కలిసి ఉన్నాం. పవన్ వస్తాడు, పిల్లలతో మాట్లాడతాడు, పిల్లలకి బుద్ధులు చెప్తాడు, ఆయనకి ఏం కావాలో ఆయన వండించుకుంటాడు, కూతురు అంటే పొంగిపోతాడు, కూతురు ఏదైనా డిమాండ్ చేసినట్టయితే తప్పకుండా తీరుస్తాడు. ఇవన్నీ చెప్పింది కదా ఆవిడ. కనుక నా అంతనాకి ఏంటంటే, వీళ్ళు ఎవరో ట్రోల్ చేయడం తప్ప రేణు దేశాయి పెళ్ళి చేసుకోదు ఒకటి. తర్వాత సైకాలజీ ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఫట్ ఎగిరిపోతున్నాయి అనుకోండి, ఏమిట్రా ఎలాగో అనుకున్న జీవితం ఎలాగైపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో పడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి మహా రాజయోగం పట్టింది. ఎక్కడికి వెళ్ళినా మోదీ గారికి తక్కువ మందికి ఓ అంటారు, పవన్ కళ్యాణ్కి 10 అంతలు ఎక్కువ అంటారు. ఆ రాజయోగం పట్టిన తర్వాత వాళ్ళే కేంద్రంలోంచి నీకు ఏ మంత్రి పదవి కావాలో తీసుకొని వాలంటరీ ఆఫర్ ఇచ్చినప్పుడు 21కి 21 సీటు గెలుచుకున్నప్పుడు, ఇంత ప్రభావం పవన్ కళ్యాణ్ వెనక ఉన్నప్పుడు, ఇంతకాలం సరిగ్గా మాట్లాడుకున్నటువంటి చిరంజీవి మాట్లాడుకున్నాడు, ఏడ్ చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవికి కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. భావన ఒకటే, ఇద్దరితో మనస్తత్వం ఒకటైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటి నుంచి అటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు ఒకటైపోయారు. నీకు ఏదో చిన్న ఇష్యూ అంతే. అది ఈ సమంత చైతుల్లాగా వీళ్ళు చిన్న ఇష్యూ ఈగోలకు పోయి ఈరోజు ఇలా అయిపోయారు అన్నమాట. అయినా ఒకరి మీద ఒకరి ప్రేమ పోలేదు, నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఏ సంస్కారి కూడా పవన్ కళ్యాణ్ని అంత వెనకేసుకొని రాలేదు. ఏ సంస్కారి కూడా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కోసారి తిడతారు, ఆ తిట్టడం చాలా ఘోరంగా తిడతారన్నమాట. చివరకు ఎవరో ఒక అమ్మాయి ఉంది, చాలా అసభ్యకరమైన నీచమైన అమ్మాయి, శ్రీరెడ్డి అంటే పేరు సరిగ్గా తెలీదు. అట్లాంటి దగులుబాజీలు మాట్లాడిన మాటలు కూడా భరించింది. అంటే ఇవన్నీ కష్టసాధ్యం కదా. అందువల్ల ఇప్పుడు ఈ రాజయోగంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని వదిలేసి మళ్ళీ ఇంకెవరో అనామకుని చూసుకుంటుందని నేను అనుకోను.
అంతే కదా బాబు. ఏముంది వాళ్ళకి ఇంక కావాల్సింది ఏముంటి? ప్రేమ కావాలి. ఆ ప్రేమ చూపిస్తున్నాడు. అంతే కదా వాళ్ళకి కావాల్సింది. ఆ మొగుడైనా చేసే పని అదే, ఈయనైనా చేసే పని అదే. తర్వాత పిల్లల్ని పై స్థాయిలో చూద్దాం అనుకుంటుంది. ఏదో 3 అంతస్తులు 4 అంతస్తుల విల్లాల్లో ఉండాలా, మంచి మంచి ఖరీదైన కారులో తిరగాలి. ఇదే కదా ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉండాలనుకుంటుంది. ఇక్కడుంటే నౌకర్లు చాకర్లు వస్తారా? ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరు అంటే ఆడపిల్ల మీద బతికేవాడు వస్తే నీకు నౌకర్లు చాకర్లు వస్తారా? ఇవన్నీ ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం మానిటరీ యాంగిల్లో బెనిఫిట్ ఉంటేనే కాలేస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నమాట. కనుక ఏం భయపడొద్దు. రేణుదేశాయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోదు. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అకీరానందన్ సినిమా హీరో కాబోతున్నారని కొన్ని వార్తలు వస్తుంది. ఈ విషయంలో కూడా సో పెద్ద హీరో అవబోతున్నాడంట, సినిమా కూడా ఏదో ప్రాజెక్టు మొదలు పెట్టారంట. సో ఎట్లా ఉంది? అవునండి రాబోయే అది ఏమిటి అసలు మీరు ఒకసారి తేరిపారా చూడండి. ఆ కన్నురెప్పలు ఎంత అదృష్టవంతుడు తెలిసినా, ఈ కన్నురెప్పలు ఉంటే ఎంత బ్లాక్గా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ని మించిన అందం పవన్ కళ్యాణ్కి అలాగే ఉంటుంది, కానీ చాలా అందగాడు. కళ్ళు ముక్కు అన్ని తీరు చాలా అందగాడు అన్నమాట. తర్వాత 6-7 మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మంచి స్క్రిప్ట్ రైటింగ్ వచ్చు, ఎడిటింగ్ వచ్చు, ఫైట్స్ వచ్చు. అలాంటి వాళ్ళు హీరో కాకపోతే ఇంకెవరవుతారండి హీరోలు? పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్గా హీ విల్ బీ ది నెంబర్ 1 హీరో. ముందుగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆయన అన్నింటిలో పట్టుదల ఉంది పవన్ కళ్యాణ్ లాగా. వాళ్ళ అమ్మాయినే చెప్తుంది కదా, వాళ్ళ నాన్నలాగే మొండోడు, అన్నింటిలో పట్టుదల ఉందని చెప్పి. పట్టుదల ఉన్నవాడు ఏమైనా సాధిస్తాడు. ఇప్పుడు ఆ అఖీరా కరసం చేసినట్టుగా బాగా స్టంట్ మాస్టర్ కూడా చేయలేడు అన్నమాట. అంత టాలెంట్ ఉంది. అంటే మనం నిజాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండో పెళ్లి చేసుకోవద్దు. అయినా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి ఏం లోటు లేదు కదా. కావాలంటే అజయ్ ఫోన్ చేస్తుంది, డాడీ యూ మస్ట్ కమ్. అమ్మ నేను వస్తానమ్మా, బట్ ఇవాళ మండే కదా, ఐ కమ్ సాటర్డే అని ఏదో చెప్తాడు. ఆ సాటర్డేకి వెళ్ళిపోవడమే, లేకపోతే ఊరుకోదు ఆ పాప. మగవాళ్ళకి ఏంటంటే తండ్రికి, ఏ తండ్రికైనా ఆ కూతురు డిమాండ్ అంటే ప్రాణం ఇచ్చేస్తారన్నమాట. ఎంతకైనా వాళ్ళు త్యాగం చేసి కూతురు కోరిక తీరుస్తారు. ఇకపోతే ఈ కొడుకు ఎలాంటాడంటే పవన్ కళ్యాణ్ లాగే ఒంటరిగా ఉంటూ, డిసిప్లిన్గా ఉంటూ, ఆలోచిస్తూ, ఆయన ఏం చేసినా నెంబర్ 1 కావాలి. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాలోనూ ఏముంది, ఏం చేశారా అనుకున్నాం. హైలైట్ ఏంటంటే ఆ కారులో ఎక్కించుకున్న ఏమి ఉన్నాయి కానీ చాలా కష్టపడతాడు అనుకున్నాం. అలాంటి వాడు మరి నెంబర్ 1 స్థాయికి వచ్చారంటే ఎంత పట్టుదలతో ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జాయిన్ అయినప్పుడు ఎంతమంది ట్రోల్ చేశారు. నీకెందుకు ఈ రోజా లాంటి దౌర్భాగ్యురాలు చేసిందండి. జగన్మోహన్ రెడ్డి ఎడంకాలి చిటికిన వేలు మీద ఉన్న ఎంటుకలు పీకలేమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతుంది? పీకితే మాత్రం ఎవరు ఒప్పుకుంటారు? అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బతికేవాడు వస్తే నీకు నౌకర్లు చాకర్లు వస్తారా? ఇవన్నీ ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం మానిటరీ యాంగిల్లో బెనిఫిట్ ఉంటేనే కాలేస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నమాట. కనుక ఏం భయపడొద్దు. రేణుదేశాయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోదు. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అకీరానందన్ సినిమా హీరో కాబోతున్నారని కొన్ని వార్తలు వస్తుంది. ఈ విషయంలో కూడా సో పెద్ద హీరో అవబోతున్నాడంట, సినిమా కూడా ఏదో ప్రాజెక్టు మొదలు పెట్టారంట. సో ఎట్లా ఉంది? అవునండి రాబోయే అది ఏమిటి అసలు మీరు ఒకసారి తేరిపారా చూడండి. ఆ కన్నురెప్పలు ఎంత అదృష్టవంతుడు తెలిసినా, ఈ కన్నురెప్పలు ఉంటే ఎంత బ్లాక్గా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ని మించిన అందం పవన్ కళ్యాణ్కి అలాగే ఉంటుంది, కానీ చాలా అందగాడు. కళ్ళు ముక్కు అన్ని తీరు చాలా అందగాడు అన్నమాట. తర్వాత 6-7 మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మంచి స్క్రిప్ట్ రైటింగ్ వచ్చు, ఎడిటింగ్ వచ్చు, ఫైట్స్ వచ్చు. అలాంటి వాళ్ళు హీరో కాకపోతే ఇంకెవరవుతారండి హీరోలు? పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్గా హీ విల్ బీ ది నెంబర్ 1 హీరో. ముందుగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆయన అన్నింటిలో పట్టుదల ఉంది పవన్ కళ్యాణ్ లాగా. వాళ్ళ అమ్మాయినే చెప్తుంది కదా, వాళ్ళ నాన్నలాగే మొండోడు, అన్నింటిలో